ప్రియమైన దేవుని బిడ్డలారా, షెలోమ్. నిన్ననే మనం నూతన సంవత్సరములోనికి అడుగుపెట్టాం. ఈ సరికొత్త ప్రయాణంలో గడచిన కాలం యొక్క భారాలు కొనసాగించకూడదు. ఈరోజు దేవుడు మనకొక నూతన వాగ్దానాన్ని ఇస్తున్నాడు. 2 కొరింథీయులకు 5:18 వాక్యం ఇలా సెలవిస్తుంది. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్త వాయెను. గడచిన కాలపు పొరపాట్లు, అలవాట్లు ఇంకా నిన్ను వెంబడిస్తూ నేను మారలేను, నాకు విడుదల లేదు అని చింతిస్తున్నావా? నిరాశపడకు మిత్రమా. ఈరోజు నీకొక శుభవార్త. దేవుడు నీ పాత జీవితం నుంచి విడిపించి నీకొక నూతన జీవితాన్ని అందించాలని ఆశపడుచున్నాడు. నీవు నిజంగా క్రీస్తును నమ్మినట్లయితే మునుపటి సంగతులు మరువబడును, అవి జ్ఞాపకమునకు రావు. కాగా నీ పాత జీవితం గతించిపోయి సరికొత్త జీవితాన్ని ఆరంభించియున్నాడు. ఈ 2026లో పాత అపరాధ భావాలను విడిచిపెట్టి క్రీస్తు నీకు అనుగ్రహించిన ఈ నూతనత్వంలో సాగిపో. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని తన ఆత్మద్వారా నూతనపరిచి ఈ సంవత్సరమంతా తన కృపలో వర్ధిల్లింపచెయ్యునుగాక. ఆమేన్. ఈ వాక్య సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే దయచేసి ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆత్మీయ సందేశాల కోసం మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.